గతంలో హోంగార్డ్ గా పనిచేసిన వ్యక్తి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ దొంగగా మారి ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడు అబ్రహాం జాన్ నుండి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు. గాంధీ ఆసుపత్రి మెట్రో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉన్న వాహనాలను అపహరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో హోంగార్డ్ గా పనిచేసి మానేసిన అబ్రహాం జాన్ ఆర్థిక సమస్యలు తలెత్తడంతో దొంగతనాల బాట పట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ఉద్యోగం మానేసి అనంతరం కొన్ని రోజులు సర్వీసింగ్ స్టేషన్లో పనిచేసినప్పటికీ మత్తు పదార్థాలకు బానిసవడంతో అతను దొంగతనాలకు పాల్పడ్డట్లుగా తెలిపారు. దొంగిలించిన వాహనాలను సికింద్రాబాద్ పార్సిగుట్టకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా విచారణలో తేలింది. ఇక ఆసుపత్రులు మెట్రో పార్కింగ్ వద్ద వాహనదారులు తమ వాహనాలను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. ఏసీపీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అనుదీప్, డిఎస్ఐ రమేష్ గౌడ్, ఎస్ఐ ఆంజనేయులు అండ్ క్రైమ్ టీమ్ ఒక 2-వీలర్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అబ్రహాం జూని. ఈయన బేసికల్గా గద్వాల్ నేటివ్ ప్లేస్, కాకపోతే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు, కోయగూడ ఏరియాలో ఉంటున్నాడు. 1997 నుంచి 2007 వరకు హోంగార్డ్గా పనిచేశాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల అతను ఉద్యోగం నుంచి వెళ్ళిపోయినాడు. సో కుటుంబ సమస్యల కారణంగా గత 6 months నుంచి ఈయన 2-వీలర్ అఫెన్సెస్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా మొత్తం ఇతని దగ్గర నుంచి ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మొత్తం 8 మోటార్ సైకిల్స్ వర్త్ ₹5 lakhs 8 మోటార్ సైకిల్ రికార్డ్ జరిగింది. అందులో చిలకలగూడకు సంబంధించిన 4 మోటార్ సైకిల్స్, ముషీరాబాద్ 1, మహంకాళి 1, మార్కెట్ 1, అల్వాల్ పోలీస్ స్టేషన్ రిలేటెడ్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇతన్ని అరెస్ట్ చేసి ఇతను ఇంకా ఏమైనా ఉన్నాయో కూడా మేము తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 8 వెహికల్స్ సీజ్ చేశాడు. ఇతన్ని డీసీపీ గారు ఈ టీమును అప్రిషియేట్ జరిగింది. ఎవరైతే దీంట్లో రెస్పాన్సిబుల్ ఉన్నారో ముఖ్యంగా ఏసీపీ సుల్తాన్ బజార్ సూపరింటెండెంట్లో SHO డిఐ చేసిన ఈ గురుగారిని సిపి గారు హైదరాబాద్ గౌరవ సిపి గారు, అదే రకంగా డీసీపీ గారు కూడా అప్రిషియేట్ జరుగుతుంది. ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి అదే రకంగా ఇతరు దొంగిలించిన వస్తువు ఏదైతే మోటార్ సైకిల్ అని రిసీవర్ రావుల ఆంజనేయులు అనే ఒక రిసీవర్కు అమ్ముతాడు, అతని ద్వారా డిస్పోజ్ చేయిస్తాడు. సో అతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.